ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామిడిస్ రవి కిచెన్. ఇవాళ మీకు చూపించబోయేది గోధుమ రవ్వ కిచిడి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: దోసకాయ ముక్కలు కొద్దిగా, క్యారెట్ ముక్కలు కొద్దిగా, ఉల్లగడ్డ ముక్కలు కొద్దిగా, క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి, తాలింపులు కొద్దిగా, కర్రీ లీవ్స్ కొద్దిగా అంటే కరివేపాకు, గోధుమ రవ్వ వచ్చేసి 2 కప్పులు. దీనికి కావాల్సింది సాల్ట్ కొద్దిగా కారం ఆల్రెడీ ఈ కర్రీలో యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి మామిడిస్ కిచెన్. Today I want to show wheat grain vegetable khichdi. Ingredients: carrot 2, potato 2, wheat grains 2 cups, capsicum 1 and cucumber 1, drumstick 1, tomato 2, salt as per taste, turmeric half spoon, chilli powder as per taste, jeera powder half spoon, dhania powder half spoon, water 4 cups, onion 1 cut into pieces. These are all cut into pieces. Vegetables: I am showing today how to make wheat grain khichdi. It is so delicious and healthy. First of all, take a pan or cooker, pour water and add all the vegetables and then boil them 2 to 4 whistles. After they cool, take a pan and add oil with the onion 2 to 3 and then heat them. When they heat, add curry leaves in it and then add water 3 to 4 cups, whatever it may be. Taste is very good, quality is yours, quantity is also yours. When the water boil very much, add boiled vegetables in it and then add some salt and also half spoon turmeric and then again boil. After a long boiling water, add 2 or 3 wheat grain spoons. I think it is not a spoon, it is 2 cups or 3 cups as you wish, and stir well. It should be cooked very well. At last, taste khichdi is yours. For this, side dish is tomato pickle. ఒక గిన్నె తీసుకోండి, దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో పోపు దినుసులు ఇందాక మనం తీసుకున్నాం కొద్దిగా, అవి వేసుకోండి. ఇవి కొద్దిగా కాగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత కంటెంట్ వాటర్ 3 cups
3 cups or 4 glasses. దీంట్లో సాల్ట్ మీకు నచ్చిన విధంగా యాజ్ పర్ టేస్ట్ వేసుకోండి కొద్దిగా. వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం చేసుకున్న కర్రీ ఉంది కదా, ఈ కర్రీని దీంట్లో యాడ్ చేసుకోండి. దీంట్లో కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇది బాగా బాయిల్ అవ్వాలి. ఇందాక మీకు మునక్కాడలు కూడా వేయడం మర్చిపోయాను చెప్పడం. దీంట్లో మునక్కాడలు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఉడకబెట్టిన మునక్కాడలు వేస్తున్నాను. దాన్ని కూడా బాయిల్ చేసుకోండి. ఆల్రెడీ బాయిల్ అయ్యే ఒక మరిగిన తర్వాత చూద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత అప్పుడు గోధుమ రొట్టె వేద్దాం. ఫ్రెండ్స్, ఇవన్నీ ఆల్రెడీ ఉడకబెట్టినవి కాబట్టి ఇంతకన్నా ఇంకా ఎక్కువ టైం అవసరం లేదు. ఇవన్నీ 2 cups ఇవి పోసేసేయండి.